దేవుని పని చేయటానికి, ఆరాధించడానికి దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. దాసులను యజమానులుగా చేశాడు. ఎవని సామర్థ్యము చొప్పున వాడికి ఇచ్చాడు. ఒకడికి 10 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. గుర్తుంచుకోండి, దేవుడు నీకు ఇచ్చిందే అది ఖచ్చితమైనది. నీవు లేని దాని గురించి ఆలోచన చేయవద్దు. ఎందుకంటే నీ సామర్థ్యాన్ని దేవుడు ఎరిగినవాడు. నీవు తల్లి గర్భములో రూపొందించబడక మునిపే, భూమికి పునాది లేనప్పుడే ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు. నీ బలము, నీ సామర్థ్యము, నీ జ్ఞానము, నీ తెలివితేటలు ఆయన అంచనా వేశాడు. నీవు ఎంత మోయగలవో, ఎంత నీవు కలిగి ఉండగలవో దానిని నీకు ఇచ్చాడు. దానికి మించి ఆయన ఇవ్వడు. ఎవని సామర్థ్యము చొప్పున వాడికి ఇచ్చాడు. చెప్పండి ఈ మాట అందరు. నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను అందంగా లేను, నాకు ధనము లేదు అని నీవెప్పుడు కూడా లేని దాని గురించి ఆలోచన చేయవద్దు. దేవుడిచ్చిన దానితో సంతోషంగా, సంతృప్తిగా మనము ఉండాలి.